కన్యా రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ను సెటిల్ చేయబోతుంది. ఏప్రిల్ 17 అమావాస్య లోపుగా వీడియోని చూస్తే మీకు రాబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అసలు కన్యా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఏప్రిల్ 17 అమావాస్య లోపుగా వీడియోని చూస్తే మీకు రాబోయే అదృష్టాన్ని ఎవరు ఎందుకు ఆపలేరు, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో మనం మాట్లాడుకోబోయే కన్యా రాశి వారి జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేసే ఒక అద్భుతమైన రహస్యం గురించి. అయితే కన్యా రాశి వారికి ఒక స్త్రీ, అవును ఒక ప్రత్యేకమైన స్త్రీ మీ గురించి రహస్యంగా ఆలోచిస్తూ మీపై ఇష్టం పెంచుకుంటుంది. మీ జీవితంలోకి రావడానికైతే సిద్ధంగా ఉంది అనే చెప్పుకోవాలి. ఈ విషయం చాలా సీరియస్, చాలా పవర్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఏప్రిల్ 17 అమావాస్య లోపుగా ఈ వీడియోని చూస్తే మీకు రాబోయే అదృష్టం మీరు ఎవరు అయితే ఆపలేరు అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. కన్యా రాశివారు మీరు చాలా సింపుల్గా ఉండేవారు. ఎవరితోనూ మీ ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోరు. కానీ మీ జీవితంలో ఇప్పుడు వచ్చే ఈ స్త్రీ మీ మనస్సును పూర్తిగా అయితే అర్థం చేసుకునే వ్యక్తి అనే చెప్పుకోవాలి. ఆమె మీకు దగ్గరగా ఉండవచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళలోనే ఒకరు కావచ్చు. ఆమె లక్షణాలు ఇలా ఉంటాయి. అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది, మీకు సహాయం చేయాలని అనుకుంటుంది, మీపై నిజమైన ప్రేమ ఉంటుంది. మీరు గమనించకపోయినా ఆమె మీకోసం చాలా చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఈ స్త్రీ ఏప్రిల్ 17 అమావాస్యకు ముందు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఆమె వల్ల లవ్ లైఫ్ సెటిల్ అవుతుంది, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మీ కెరియర్ మంచి అవకాశాలు అయితే వస్తాయి. కానీ ఒక చిన్న హెచ్చరిక, మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తే లేదా ఆమెను గుర్తించకపోతే ఈ అదృష్టం మీ చేతుల నుంచి అయితే జారిపోతుందనే చెప్పుకోవాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడే కామెంట్లో ఓం అని టైప్ చేయండి. మీ అదృష్టం వేగంగా అయితే పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు అంటే ఈ రహస్యాలు అందరికీ తెలీదు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కన్యా రాశి వారు ఉంటారో వాళ్ళందరికీ అయితే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కన్యా రాశి వారు మీరు చాలా కష్టాలు చూశారు, చాలా బాధలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు టైం అయితే మారబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక మీరు హ్యాపీగా ఉంటారు, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, అలాగే రియల్ ఎస్టేట్లో కూడా సక్సెస్ అవుతారనే చెప్పాలి. ఇది సాధారణమైన విషయం అయితే కాదు, ఇది దేవుడి సంకేతంగా కూడా అయితే చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశివారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇటీవల ఎవరో ఒకరు మీపై ఎక్కువగా దృష్టి పెట్టారా? అది ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, లేదా మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తులు కూడా కావచ్చు. ఆమె మీతో ఎక్కువగా మాట్లాడకపోయినా మీ గురించి ప్రతి చిన్న విషయాలు గుర్తిస్తూనే ఉంటుంది. అయితే మీరు బాధల్లో ఉన్నప్పుడు ఆమెకు కూడా బాధగానే ఉంటుంది. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆమె మనస్సులో ఒక ప్రత్యేకమైన ఆనందం అయితే కలుగుతుంది అనే చెప్పుకోవాలి. ఇది సాధారణమైన ఇష్టం అయితే కాదు, ఇది నిజమైన లోతైన ప్రేమ అని కూడా చెప్పుకోవచ్చు. సంకేతాలు ఇప్పుడు మీరు ఎలా గుర్తించాలి అంటే ఈ 5 సంకేతాలను గమనించండి. మీరు మాట్లాడకపోయినా మీకు మెసేజ్ చేయటం, మీ సమస్యలను అడిగి తెలుసుకోవటం, మీకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయటం, మీతో ఎక్కువగా టైం గడపాలని ప్రయత్నించటం, మీ గురించి ఇతరుల దగ్గర మంచిగా మాట్లాడటం, ఈ లక్షణాలు కనిపిస్తే అదే ఆ స్త్రీ అని అయితే గుర్తుంచుకోండి. పెద్ద హెచ్చరిక, అయితే కన్యా రాశి వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు గతంలో ఎదుర్కొన్న బాధల వల్ల కొత్తగా వచ్చే మంచి వ్యక్తులను కూడా అయితే కొంతవరకు నిర్లక్ష్యం చేస్తారనే చెప్పాలి. కానీ ఈసారి అలా చేయకండి. ఎందుకు అంటే ఈ స్త్రీ మీ జీవితంలోని మార్చడానికైతే వస్తుంది. మీరు ఆమెను దూరం చేస్తే మీ అదృష్టం మరలా రాదనైతే గుర్తుంచుకోండి. అమావాస్య శక్తి, అయితే ఏప్రిల్ 17 అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు మీ ఆలోచనలను రియాలిటీగా అయితే అవుతాయనే చెప్పుకోవాలి. మీ జీవితంలో కొత్త ప్రారంభం కూడా అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీకు మంచి వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ రోజున మీరు ఒక చిన్న పని చేయాలి. రాత్రి 9 గంటలకు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు కావాల్సిన జీవితాన్ని ఊహించుకోండి. మీరే ఆశ్చర్యపోతారు. లవ్ అండ్ ఫ్యూచర్, అయితే ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక మీ లైఫ్ మొత్తం మాత్రమే కాదు, మీ మొత్తం
ఫ్యూచర్ మారిపోతుంది అనే చెప్పుకోవాలి. మీరు ఒంటరిగా ఉంటారా? మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటుంది. అయితే మీకు మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ అవుతాయనే చెప్పుకోవాలి. ఇది ఒక లైఫ్ టైం కనెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. కన్యా రాశివారు, మీరు చాలాసార్లు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఫీల్ అవుతున్నారా? కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మీ ప్రతి ఫీలింగ్స్ను అయితే అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికైతే సిద్ధంగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇది మీ టైం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మీ జీవితంలో ఆ స్త్రీ రావాలని కోరుకుంటున్నాను అని అయితే గట్టిగా మనస్సులో అయితే కోరుకోండి. అది మీ అదృష్టాన్ని ఇంకా పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. గత జన్మ సంబంధం అయితే కన్యా రాశివారు, ఈ స్త్రీ మీ జన్మలో అయితే ఈ జీవితాన్ని సెటిల్ చేయడానికి రావడం మాత్రం యాదృచ్ఛికంగా అయితే కాదు. ఇది ఒక గత జన్మ సంబంధం అనే చెప్పుకోవాలి. మీరు ఇద్దరు ముందే ఎక్కడో కలిసారా? ఏదో సంపూర్ణంగా అయితే మిగిలిపోయింది. అదే బంధం ఇప్పుడు మరలా కలిసిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మీరు ఆమెను చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. అది ప్రేమ కంటే కూడా ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. డ్రీమ్స్లో కనిపించే సంకేతాలు అయితే మీరు ఇటీవల ఒకే వ్యక్తిని మరలా కలలో చూసారా? అయితే జాగ్రత్తగా అయితే గమనించండి. అది సాధారణమైన కళ అయితే కాదు. ఆమె మీతో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కలలో మీతో మాట్లాడటం, మీకు సహాయం చేయటం, మీతో కలిసి నడవటం, ఇవి అన్నీ ఒక పెద్ద సంకేతాలుగా అయితే గుర్తుంచుకోండి. 10 నుంచి 3 రోజుల్లో జరిగే మార్పులు అయితే ఈ వీడియో మీరు చూసిన తర్వాత 3 రోజుల్లోనే ఒక చిన్న సంకేతం వస్తుంది. అది ఒక కాల్ రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఒక అనుకోని మీటింగ్ రూపంలో కూడా కావచ్చు. ఆ సంకేతం మీరు మిస్ అయితే తర్వాత పశ్చాత్తాపం తప్పదు అని అయితే గుర్తుంచుకోండి. ఆమె దగ్గర ఉండే రహస్యం అయితే ఈ స్త్రీ దగ్గర ఒక రహస్యం ఉంది. ఆమె మీ గురించి చాలా విషయాలు తెలుసుకుంది, మీ గతం గురించి. కానీ ఆమె అది ఎప్పుడూ మీకు చెప్పలేదు. సరైన టైం వచ్చినప్పుడు మీకు మాత్రమే చెబుతుంది. ఆ టైం చాలా దగ్గరలోనే ఉందని అయితే గుర్తుంచుకోండి. దృష్టి అండ్ ఆటంకాలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. మీ అదృష్టాన్ని కొంతమంది ఈర్ష్యగా పడుతున్నారనే చెప్పుకోవాలి. వాళ్ళు మీపై నెగిటివ్గా మాట్లాడవచ్చు. మీ రిలేషన్స్ను బ్రేక్ చేయాలని ట్రై చేయడం. కాబట్టి మీ ప్లాన్స్ ఎవరితోనూ ఎక్కువగా షేర్ చేయకండి. శాంతిగా ముందుకు వెళ్ళండి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మీ జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ వల్ల మీ లవ్ లైఫ్ మాత్రమే కాదు, మీ ఫైనాన్షియల్ లైఫ్ కూడా అయితే సెటిల్ అవుతుందనే చెప్పుకోవాలి. కొత్త అవకాశాలు, డబ్బు నిలవడం మొదలవుతుంది. మీ లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది. ఇది ఒక పూర్తిగా మీ అదృష్టాన్ని మార్చేసే సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కన్యా రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా మార్చబోతుంది, మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది, ఈ ఏప్రిల్ 17 అమావాస్య మీరు వీడియోని చూస్తే మీ అదృష్టాన్ని ఎవరు ఎందుకు ఆపలేరు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.